హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం వివిధ ఆవరణ వ్యవస్థలు 8th క్లాస్లోని పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. వివిధ ఆవరణ వ్యవస్థలు. ఆవాసం అనే పాఠంలో మనం 6th క్లాస్లో ఆవాసం అనే పాఠంలో ఆవాసానికి సంబంధించిన చాలా అంశాలు మనం తెలుసుకున్నాం. మొక్కలు జంతువులు నివసించే ప్రదేశాన్ని మనం ఏమంటాం? ఆవాసం అని అంటాం. ఆవాసంలో ఏముంటాయి? సజీవ నిర్జీవ అంశాలు రెండు కూడా ఉంటాయి. ఇలాంటి మరికొన్ని అంశాలను మనం వాటితో పాటు మరికొన్ని అంశాలని ఈ పాఠ్యాంశంలో మనం నేర్చుకుందాం. ఆవరణ వ్యవస్థ అంటే ఏమిటి? 1935లో ఏజీ టాన్స్లే అనేటువంటి బ్రిటిష్ వృక్ష ఆవరణ వ్యవస్థ ఈకోసిస్టమ్ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించారు. ఎవరు ఉపయోగించారు? ఏజీ టాన్స్లే. ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఏజీ టాన్స్లే అనే శాస్త్రవేత్త, వృక్ష శాస్త్రవేత్త అయిన ఆవరణ వ్యవస్థ అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు. ఓకే. ప్రకృతి యొక్క మూల ప్రమాణాన్ని ఆవరణ వ్యవస్థగా వర్ణించాడు. టాన్స్లే పర్యావరణ వ్యవస్థ ఎకలాజికల్ సిస్టమ్ను కుదించి ఆవరణ వ్యవస్థ ఈకో సిస్టమ్ అని నామకరణం చేశాడు. ఫస్ట్ ఎకలాజికల్ సిస్టమ్ అన్నాడు, తర్వాత ఏమన్నాడు? ఈకో సిస్టమ్ అని అన్నాడు. అతని ప్రకారం ప్రకృతి ఒక వ్యవస్థలాగా పనిచేస్తుందని, అందులోని జీవులు, వాటి జాతి సమూహాలు, అనేక నిర్జీవ వాతావరణ కారకాలు ఒకదానితో ఒకటి తీవ్రంగా ప్రభావితం చేసుకుంటాయి. అంటే వాటిలో అవే ఏం చేస్తాయి? ప్రభావితం చేసుకుంటాయి. ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని ఉపయోగించేంత వరకు ప్రజలు ప్రకృతిలోని అంతర సంబంధాలను ప్రత్యేక విభాగాలుగా చేసి ప్రధానంగా వ్యక్తిగత మరియు వాతావరణంలో నివసించే వాటిగా అధ్యయనం చేసేవారు. వ్యక్తిగతంగా మరియు వాతావరణంలో నివసించే వాటిగా అధ్యయనం చేసేవారు. ఇలాంటి జీవుల యొక్క అవసరాలను తీర్చే ప్రదేశాన్ని మనం ఏమంటాం? ఆవాసం అని అంటాం. ప్రజలు ప్రకృతిలోని అంతర సంబంధాలను ప్రత్యేక విభాగాలుగా చేసి ప్రధానంగా వ్యక్తిగత మరియు వాతావరణంలో నివసించే వాటిగా అధ్యయనం చేసేవారు. ఇలాంటి జీవుల యొక్క అవసరాలను తీర్చే ప్రదేశాన్ని మనం ఏమంటాం? ఆవాసం అని అంటాం. అక్కడ ఆహారం కావచ్చు, గాలి కావచ్చు, నివాసం కావచ్చు. ఈ మూటిలో ఏ అవసరాన్ని తెచ్చినా అది ఆవాసం నుంచే జరుగుతుంది. ఇది ఒక కృత్యం అండి, ప్రయోగశాల కృత్యం. ఏం చేస్తారో ఆవరణ వ్యవస్థ నిర్మాణాన్ని తెలుసుకోవడానికి క్రింది విధానాన్ని అనుసరించాలి. ఏం చేయాలి? ఒక చదరపు మీటర్ ప్రదేశంలో ఇట్లా 4 కరదుంగలను పాటి ఈ ప్రదేశంలో ఏ రకాల జీవులు, ఏ రకాల మొక్కలు, ఏ జంతుజాలం ఉన్నాయో పరిశీలించడం ఈ కృత్యం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది వస్తుంది మనకు. ఆవరణ వ్యవస్థ సజీవ నిర్జీవ సమూహాలు, వాటి పరిసరాలతో కూడి ఉంటుంది. ఆవరణ వ్యవస్థలు ఏముంటాయి? సజీవులు ఉంటాయి, నిర్జీవ సమూహాలు ఉంటాయి, వాటి పరిసరాలతో కూడి ఉంటుంది. మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు సజీవ అంశాలైతే, మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు ఈ ఆవాసంలో సజీవ అంశాలైతే, రాళ్ళు, గాలి, నీరు, సూర్యరశ్మి లేదా కాంతి ఇవన్నీ ఏంటివి? నిర్జీవ అంశాలు. ఆవరణ వ్యవస్థలోని నిర్జీవ అంశాలు. ఈ జీవులన్నీ ఒకే ప్రదేశంలో నివసిస్తూ వివిధ రకాలుగా ఒకదానితో మరొకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఓకే. సజీవ అంశాల మధ్య పరస్పర సంబంధం. మొక్కలు, జంతువుల మధ్య ఆహారపరమైన సంబంధ బాంధవ్యాలు ఉన్నాయని, మొక్కలకు జంతువులకు మధ్య ఉన్నాయని తెలుసుకున్నాం. కాబట్టి దీంతో పాటు స్థలం, ప్రత్యుత్పత్తి, వసతి మొదలైన అంశాలలో కూడా మొక్కలకు జంతువులు ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉంటాయి. ఆవరణ వ్యవస్థలోని ఏ స్థాయి జీవులకైనా బతకడానికి ఆహారం ద్వారా వచ్చే శక్తి అవసరం అవుతుంది. ప్రతి జీవికి, ఆవరణ వ్యవస్థలో ఉండే ప్రతి జీవికి కూడా శక్తి కావాలంటే ఏం చేయాలి? అది ఏదో రకమైనటువంటి ఆహారం తీసుకోవాల్సిందే. జీవులన్నిటికీ సూర్యుని ద్వారా శక్తి లభిస్తుంది. ఆకుపచ్చని మొక్కలు సూర్యరశ్మిలోని శక్తిని కిరణజన్య సంయోగ క్రియ ఫోటోసింథసిస్ ద్వారా నిక్షిప్తం చేసుకుంటాయి. అయితే జంతువులు మొక్కల మాదిరిగా సూర్యరశ్మిని నేరుగా గ్రహించలేవు. ఓన్లీ మొక్కలు మాత్రమే సూర్యరశ్మి ద్వారా కాంతిని గ్రహించి వాటిని ఆహార పదార్థాలుగా తయారు చేసుకుంటాయి. జంతువులు ఆ విధమైన సౌకర్యం లేదు. చాలా రకాల జంతువులు మొక్కల్ని ఆహారంగా తీసుకుంటాయి. అయితే మొక్కలు ఆహారం తయారు చేసుకోవడానికి సూర్యరశ్మిని ఉపయోగిస్తాయి. కాబట్టి ఈ శక్తి
మొక్కల నుండి జంతువులకు బదిలీ అవుతుంది. మొక్కలను తినని జంతువులు కూడా పరోక్షంగా సూర్యరశ్మిలోని శక్తిపైనే ఆధారపడతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మానవుడు ఉన్నాడు. మానవుడు మొక్కలు తినకుండా మొక్కల నుండి ఉత్పత్తి అయ్యే ఆహార పదార్థాలను తింటున్నాడు కదా. కాబట్టి మొక్కలు ఏం చేస్తాయి? కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహార పదార్థాలు తయారు చేస్తాయి. ఆ తయారు చేసిన ఆహార పదార్థాన్ని జంతువులు కానీ మానవుడు కానీ అన్ని తింటారు. అంటే మొక్కలు ఏం చేస్తాయి? కాంతి శక్తిని ఉపయోగించుకొని ఆహార పదార్థాలు చేస్తాయి. అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ఏం చేస్తాడు? మానవుడు కాంతి పైన, సూర్యరశ్మి పైన ఆధారపడడం జరుగుతుంది. అవి మొక్కలు తినే జంతువులను తింటాయి. సూర్యరశ్మిలోని శక్తిపై ఆధారపడతాయి. అవి మొక్కలను తినే జంతువులను తింటాయి. కాబట్టి సూర్యరశ్మి బదిలీ అయినట్టే కదా. ఆవరణ వ్యవస్థలోని శక్తి బదిలీ విధానాన్ని వివరించేటప్పుడు శాస్త్రవేత్తలు ఆహారపు గొలుసు, ఫుడ్ చైన్ అనే పదాన్ని వాడారు. ఆహారపు గొలుసులో విభిన్న పోషక స్థాయిలు ఉంటాయి. మొదటి స్థాయిలో చాలా రకాల మొక్కలు, శైవలాలు మొదలైనవన్నీ సూర్యరశ్మిని ఉపయోగించి ఆహారం తయారు చేసుకుంటాయి. ఆహారపు గొలుసులో విభిన్న పోషక స్థాయిలు ఉంటాయండి. మొదటి స్థాయిలో చాలా రకాల మొక్కలు, శైవలాలు మొదలైనవన్నీ ఉంటాయి. ఫస్ట్ ఫేజ్లో ఇవి సూర్యరశ్మిని ఉపయోగించి ఆహార పదార్థాన్ని తయారు చేసుకుంటాయి. వాటిని ఉత్పత్తిదారులు ఏం చేస్తాయి? ప్రొడ్యూసర్స్ అంటారు. సెకండ్ ప్లేస్లో వాటిని ఏమంటారు? ఉత్పత్తిదారులు. ఏవైతే సూక్ష్మ వాతావరణంలోని కాంతి శక్తిని అంటే సూర్యరశ్మిని ఉపయోగించుకొని ఆహార పదార్థాలను తయారు చేసుకుంటారో వాటిని ఏమంటారు? ఉత్పత్తిదారులు, ప్రొడ్యూసర్స్ అంటారు. సెకండ్ ప్లేస్లో ఏం చేస్తాయి? మొక్కలను తినే జంతువులను శాకాహారులు అని అంటారు. ఇవేం చేస్తాయి? మొక్కలను ఆహారంగా తీసుకుంటాయి కాబట్టి వీటిని శాకాహారులు అంటారు. మూడో స్థాయిలో ఏమంటారు? శాకాహారులను తినే మాంసాహారులు ఉంటాయి. ఏం చేస్తే శాకాహారులను తినేటువంటి మాంసాహారులు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మానవుడే శాకాహారులు. మొక్కలను తింటాడు, జంతువులను తింటాడు, రెండింటిని తింటాడు. మాంసాహారులు అని అంటారు. శాకాహారులు మాంసాలను కలిపి ఏం చేస్తారు? వినియోగదారులు. శాకాహారులు, మాంసాహారులు ఈ రెండు కలిసి దేనిపైన ఆధారపడ్డాయి? ఉత్పత్తిదారులపైన ఆధారపడ్డాయి. కాబట్టి వీటిని ఏమంటాం మనం? వినియోగదారులు లేదా కన్జ్యూమర్స్ అంటారు. చివరి స్థాయిలో ఏముంటాయి? లాస్ట్ విచ్ఛిన్నకారులు ఉంటాయి. ఇవేం చేస్తాయి? బ్యాక్టీరియా, శిలీంధ్రము ఇవన్నీ ఏం చేస్తాయి? విచ్ఛిన్నకారులు ఉన్న లాస్ట్ చివరి పదార్థాలను విచ్ఛిన్నం చేసి మళ్ళీ నీళ్ళలో కలుపుతాయి. ఇవి మొక్కలు జంతువులు విసర్జించిన వివిధ పదార్థాల నుండి కానీ లేదా వాటి నిర్జీవ పదార్థాల నుండి కానీ ఆహార పదార్థాలను సేకరిస్తాయి. వాటిని కుదింప చేయడం ద్వారా పోషకాలను తిరిగి మృత్తికలోకి అంటే మట్టిలోనికి చేర్చుతాయి. ఈ పోషకాలను మొక్కలు తిరిగి వినియోగించుకుంటాయి. ఈ చక్రం ఇలాగానే కొనసాగుతూ ఉంటుంది. కాంతి నుంచి మొక్కలు ఆహార పదార్థాలు తయారు చేసుకోవడం, తయారు చేసిన ఆహార పదార్థాలని ఏం చేస్తాయి? శాకాహారులు వినియోగించుకుంటాయి. శాకాహారులను మాంసాహారులు వినియోగించుకుంటాయి. ఈ రెండింటిని కలిపి వినియోగదారులు అంటారు. వినియోగదారులను పైన విచ్ఛిన్నకారులు ఉండి చివరికి మృతికలో కలిపేస్తే ఆ మృతిక నుంచి మళ్ళీ మొక్కలు మళ్ళీ ఉపయోగించుకుంటాయి. కాంతిని ఉపయోగించుకుంటాయి మరియు ఖనిజ పోషకాన్ని వినియోగించుకుంటాయి. ఈ ప్రాసెస్ ప్రకృతిలో నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఆవరణ వ్యవస్థలోని మార్పులు. జీవులు వాటి అవసరాలకు అనుగుణంగా పరిసరాలను ప్రభావితం చేస్తాయి. కొన్ని మార్పులు ఇతర జీవులను ప్రభావితం చేస్తాయి. జంతువులు ఇతర జంతువులను తినటం వలన మొక్కలను ఇతర జంతువులను కూడా తినటం వలన ఆవాసంలోని జీవుల సంఖ్య ఏమవుతుంది? తగ్గిపోతాయి. కొన్ని జంతువులు ఏం చేస్తాయి? మొక్కలను తింటాయి, జంతువులను కూడా తింటాయి. జంతువులను తింటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చేప ఉంది. చేప వాటర్లో నీటి మొక్కలను తింటుంది. చిన్న చేప పిల్లల్ని ఇతర సూక్ష్మజీవులను కూడా తింటుంది. అంటే జంతువులను కూడా తింటుందని అర్థం. ఉదాహరణకి పక్షి ఆవాసంలో చాలా రకాల కీటకాలను తింటాయి. పక్షి ఏం చేస్తుంది? గింజలను తింటుంది మరియు కీటకాలను కూడా తింటుంది. కీటకములకు ఒక రకమైన జంతువు. పక్షులు కీటకాలను తినడం వలన కీటకాల సంఖ్య పెరగకుండా చేస్తాయి. దీనివలన పక్షుల ఆవాసం మరియు మొత్తం ఆవరణ వ్యవస్థ ఆరోగ్యకరంగా ఉండి స్థిరంగా ఉంటుంది. కానీ కీటకాలను తినే పక్షుల సంఖ్య ఎక్కువైతే ఏమవుతుంది? కీటకాల సంఖ్య తొందరగా తగ్గిపోతుంది. తద్వారా పక్షులకు సరిపడే ఆహారం దొరకదు. అలాంటి సందర్భంలో పక్షులు వేరే ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వస్తుంది. అంటే ప్రకృతిలో ప్రతి జీవి కూడా సమతుల్యంగా ఉండాలి. ఒకటి ఎక్కువైనా తక్కువైనా కూడా ప్రమాదం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇవి ఎక్కడికి వెళ్ళినా అక్కడి ఆవరణ వ్యవస్థ కూడా ఏమవుతుంది? ప్రభావితం అవుతుంది. ఇవి వదిలి వెళ్ళినటువంటి ఆవరణ వ్యవస్థ తిరిగి సమతా స్థితికి వస్తుంది లేదా ప్రతికూలంగా ప్రభావితం అవుతుంది. బలమైన గాలులు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, సునామీ వంటి ప్రకృతి వైపరీత్యాలు ఆవరణ వ్యవస్థను తొందరగా నాశనం చేస్తాయి లేదా ప్రభావితం చేస్తాయి. మానవుడు కూడా ఆవరణ వ్యవస్థలో మార్పు రావడంలో ప్రధాన పాత్ర పోషిస్తాడు. ఆవరణ వ్యవస్థ చిన్న మొక్క నుండి దట్టమైన అడవి వరకు వివిధ రకాలుగా విస్తరించి ఉంటుంది. జీవావరణం, బయోస్పియర్
భూమిపై ఉండే అతిపెద్ద జీవ ఆవరణ వ్యవస్థ లేదా చిట్టచివరి ఆవరణ వ్యవస్థ. జీవావరణాన్ని మొత్తంగా అధ్యయనం చేయడం చాలా కష్టం. అందుకే ఆవరణ శాస్త్రవేత్తలు విభిన్న అంశాల ఆధారంగా జీవావరణాన్ని వివిధ రకాల ఆవరణ వ్యవస్థలుగా వర్గీకరించారు. ఆవరణ వ్యవస్థ రకాలు. సజీవ నిర్జీవ కారకాల వలన వివిధ రకాల ఆవరణ వ్యవస్థలు వివిధ పద్ధతుల్లో అభివృద్ధి చెందుతాయి. నిర్జీవ కారకాలు అబయోటిక్ ఫ్యాక్టర్స్. నిర్జీవ కారకాలు మరియు వాటి మధ్య గల పరస్పర సంబంధాల వల్ల వివిధ రకాల ఆవరణ వ్యవస్థలు ఏర్పడతాయి. ఆవరణ వ్యవస్థలు చూద్దాం. వర్గీకరణ. ఏ విధంగా ఆవరణ వ్యవస్థలను వర్గీకరించడం జరిగింది. సహజ ఆవరణ వ్యవస్థ, కృత్రిమ ఆవరణ వ్యవస్థ. అంటే ప్రకృతిలో ఉండే ఆవరణ వ్యవస్థను మనం ఏమంటాం? సహజ ఆవరణ వ్యవస్థ అంటాం. మానవుడు సృష్టించే ఆవరణ వ్యవస్థను ఏమంటాం మనం? కృత్రిమ ఆవరణ వ్యవస్థ. అక్వేరియం ఇదేంది? మానవుడు సృష్టించింది. సహజ ఆవరణ వ్యవస్థలో 2 టైప్స్. ఒకటి భౌమ ఆవరణ వ్యవస్థ, అంటే భూమిపైన లేదా నేలపైన ఉండేటువంటి ఆవరణ వ్యవస్థ. జల ఆవరణ వ్యవస్థ, భౌమ ఆవరణ వ్యవస్థ. భౌమ ఆవరణ వ్యవస్థ ఎన్ని రకాలు? 3 టైప్స్. ఒకటి గడ్డి భూమి ఆవరణ వ్యవస్థ, అటవీ ఆవరణ వ్యవస్థ, ఎడారి ఆవరణ వ్యవస్థ. గడ్డి భూమి ఆవరణ వ్యవస్థ, అటవీ ఆవరణ వ్యవస్థ, ఎడారి ఆవరణ వ్యవస్థ. జలావరణ వ్యవస్థ. జలావరణ వ్యవస్థ ఎన్ని రకాలు? 2 టైప్స్, 2 రకాలు. మంచినీటి ఆవరణ వ్యవస్థ, ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థ. ఓవరాల్గా సహజ ఆవరణ వ్యవస్థ అది పెద్దది. వాటి నుంచి భౌమ మరియు జల. భౌమ 3 టైప్స్: గడ్డి జాతి, అటవీ, ఎడారి. జల మంచినీటి, ఉప్పు నీటి. ఓకే, ఈ టేబుల్ గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, సజీవ జాతులు సమూహాలేవి తమకు తాముగా జీవించలేవు. సజీవ జాతులు సమూహాలేవి తమకు తామంటే సొంతంగా జీవించలేవు అని మనం తెలుస్తుంది కదా. ఇవి శక్తిని, సౌకర్యాలను అందజేసే వాతావరణంలో అనగా నివసించడానికి కావాల్సిన పరిస్థితులు కలిగిన వాతావరణంలో మాత్రమే జీవిస్తాయి. ఏ జాతులైనా, ఏ జీవులైనా వాతావరణంలో నివసించడానికి కావాల్సిన పరిస్థితులు ఉన్నప్పుడే వాటి జనాభా లేదా వాటి జీవజాతి అనేటువంటిది ఎదుగుతుంది. సజీవ సమూహాలు వాటి భౌతిక పరిసరాలు కలిసి పరస్పర సంబంధం కలిగిన వ్యవస్థను ఏర్పరచుకుంటాయి. సజీవ సమూహాలు వాటి భౌతిక పరిసరాలు కలిసి పరస్పర సంబంధం కలిగిన ఆవరణ వ్యవస్థను ఏర్పరచుకుంటాయి. ఈ వ్యవస్థనే మనం ఆవరణ వ్యవస్థ అని అంటాం. అర్థమైంది? ఇక్కడ సజీవ సమూహాలు అంటే జీవులు వాటి భౌతిక అవసరాలు అంటే కాంతి కానీ, లేకపోతే నీరు కానీ, ఖనిజ పోషకాలు కానీ పరస్పరం కలిసి పరస్పర సంబంధాన్ని కలిగిన వ్యవస్థను, ఇవన్నీ కలిసి ఒక వ్యవస్థగా ఏర్పరచుకుంటాయి. ఈ వ్యవస్థని మనం ఏమంటున్నాం? ఆవరణ వ్యవస్థ అని అంటున్నాం. ఆవరణ వ్యవస్థ లేదా సహజ కృత్రిమ ఆవరణ వ్యవస్థ లేదా తాత్కాలిక శాశ్వత ఆవరణ వ్యవస్థ కావచ్చు. ఈ ఆవరణ వ్యవస్థలో చాలా రకాలు ఉంటాయి. అతి పెద్దగా ఉండే గడ్డి భూమి లేక అడవిలోని చిన్న దారి, ఒక దుంగ, ఒక పెద్ద కొలను అంచు, గ్రామం, అక్వేరియం, తయారు చేయబడిన అంతరిక్ష నౌక, ఇవన్నీ కూడా ఆవరణ వ్యవస్థలేగానే పరిగణించబడతాయి. ఇందులో అనేక రకాల జీవరాశులు తమంతట తాము పరస్పరం చర్య జరుపుకుంటూ తమ చుట్టూ ఉన్న భౌతిక వాతావరణంతో కూడా చర్య జరుపుకుంటాయి. వాటి జీవులు వాటంతట అవి చర్య జరుపుకుంటాయి మరియు భౌతిక వాతావరణంతో కూడా చర్యలు జరుపుకుంటూ ఉంటాయి. కాబట్టి ఆవరణ వ్యవస్థను ప్రకృతి యొక్క క్రియాత్మక ప్రమాణం, ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నేచర్ అని మనం చెప్పవచ్చు. ఆవరణ వ్యవస్థ ఏంది? ప్రకృతి యొక్క క్రియాత్మక ప్రమాణం. మ్యాంగ్రూవ్ ఆవరణ వ్యవస్థ. ఓకే, భూమిపై విస్తరించిన ఆవరణ వ్యవస్థలో మ్యాంగ్రూవ్ లేదా మడ అడవులు ప్రముఖమైనవి. ఇవి వెనుకకు తన్నిన అంటే బ్యాక్ వాటర్, సముద్రపు నీటితో నిండిన లోతు తక్కువ ప్రాంతాలలో నదులు, నది ప్లస్ సముద్ర జలం కలిసిన ప్రాంతాల్లో ఈ మడ అడవులు విస్తారంగా పెరుగుతాయండి. వీటిని మంచి ఉత్పాదకత ఆవరణ వ్యవస్థగా పేర్కొనవచ్చును. ఈ రకమైన అడవులు తమకు కావాల్సిన పోషకాలను భూమిపై పొరలలో ఉన్న మంచినీటి నుంచి, సముద్రపు అలల ఉప్పు నీటి నుంచి ఏమైతే సంగ్రహిస్తాయి వాటికి కావాల్సినటువంటి పోషకాలను. మ్యాంగ్రోవ్లు వాణిజ్యపరమైన ప్రాధాన్యత గల సముద్రపు జీవులకు ముఖ్యమైన ఆహారంగా, నర్సరీలుగా, ప్రజనన స్థలాలుగా ఉపయోగపడతాయి. ఇవి ఆహారంగా ఉపయోగపడతాయి. మరియు ఏంటివి? సముద్ర జీవులు ఉంటాయి కదా, చేపలు మొదలైనటువంటి వాటికి నర్సరీలుగా, అవి పెరగడానికి కావాల్సిన స్థలాలుగా, మరియు ప్రజనన స్థలాలుగా, అవి గుడ్లు పెట్టేయడానికి కావాల్సిన ప్రదేశాలను మనం మ్యాంగ్రూవ్ మొక్కలు అందిస్తాయి. అంతేకాకుండా కనుమరుగయ్యే జాతులకు రక్షిత ప్రాంతాలుగా కూడా
కొన్ని రకరకాల విభిన్న జాతులు కూడా ఈ మ్యాంగ్రూవ్ అడవుల్లో పెరుగుతాయి. కోరింగా మ్యాంగ్రూవ్ మాడ అడవులు కాకినాడ దక్షిణ సముద్ర తీరంలోని విశాఖపట్నం దక్షిణ ప్రాంతం నుండి దాదాపు 150 కిలోమీటర్ల దూరం విస్తరించి ఉన్నాయి. ఇది కోరింగా మ్యాంగ్రూవ్స్. ఓకే, కోరంగై నది పేరు మీదనే ఈ మ్యాంగ్రూవ్కు కోరింగా అని పేరు వచ్చింది. కొరంగై అనే నది పేరు నుంచి దానికి కోరింగా మ్యాంగ్రూవ్స్ అని వచ్చింది. కోరింగా మ్యాంగ్రూవ్స్ గౌతమి గోదావరి ఉపనదులైన కోరింగా గాడేరు నదుల నుండి మంచినీటిని తీసుకుంటాయి. కోరింగా గాడేరు నుంచి మంచినీటిని తీసుకుంటాయి. అదేవిధంగా కాకినాడ సముద్రం నుండి ఉప్పు నీటిని తీసుకుంటాయి. మనం చెప్పుకున్నాం కదా, మంచినీరు ఉప్పు నీరు కలిసిన ప్రదేశాల్లో ఈ మడ అడవులు పెరుగుతాయని. కోరింగా గాడేరులో మంచినీరు, కాకినాడ సముద్రం నుంచి ఉప్పు నీరు తీసుకుంటాయి. అనేక నది పాయలు కాలువలు ఈ ఆవరణ వ్యవస్థ గుండా ప్రవహిస్తాయి. కోరింగా ఆవరణ వ్యవస్థలో సజీవ నిర్జీవ అంశాలను మనం ఇప్పుడు చూద్దాం. సజీవ అంశాలు, జీవ అంశాల్లో ఉత్పత్తిదారులు అంటే మొక్కలు, వినియోగదారులు, విచ్ఛిన్నకారులు కూడా ఉంటాయి. ఏమేమి ఉంటాయి వినియోగదారులు చూద్దాం. వినియోగదారుల్లో మడ చెట్లు, స్పైరోగైరా, అసిలోటోరియా, ఇవి శివలాలండి, అసిలోటోరియా, యూలోథ్రిక్స్, నీలియాకుపచ్చ శివలాలు మొదలైనటువంటివి ఉత్పత్తిదారులుగా ఉంటాయి. మరి వినియోగదారులుగా ఏముంటాయి? పీతలు, రొయ్యలు, హైడ్రా, రోడోజోవాలు, నత్తలు, తాబేలు, డాఫ్నియా, గొట్ట పురుగులు మొదలైనటువంటివి ఏముంటాయి? వినియోగదారులుగా ఉంటాయి. మరి విచ్ఛిన్నకారులుగా డెట్రిటస్ వంటి విచ్ఛిన్నకారుల బ్యాక్టీరియాస్ విచ్ఛిన్నకారులుగా ఉంటాయి. మరి నిర్జీవాంశాలు ఏంటివి? ఉప్పు నీరు నిర్జీవాంశం, మంచినీరు ఉప్పు నిర్జీవాంశం, గాలి, సూర్యరశ్మి, ఉష్ణోగ్రత ఇవన్నీ కూడా నిర్జీవ అంటే ప్రాణం లేనటువంటివి అండి, అంతే నిర్జీవ అంశాలు. ఒక ఆవరణ వ్యవస్థలో సజీవ అంశాలు ఉంటాయి, నిర్జీవ అంశాలు ఉంటాయి. అన్నీ ఉంటేనే అది ఆవరణ వ్యవస్థ. ఓకే, కోరింగ ఆహార జాలకం. నెక్స్ట్ ఎడారి ఆవరణ వ్యవస్థ. ఏం వ్యవస్థ? ఎడారి ఆవరణ వ్యవస్థను గురించి తెలుసుకుందాం. భూభాగంలో దాదాపు 17% మేర, ఎంత 17% మేర ఎడారులు విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతంలో సగటు వర్షపాతం ఎంత ఉంది? 23 మిల్లీమీటర్ల కంటే తక్కువగా ఉంటుంది. అత్యధిక ఉష్ణోగ్రతల వలన ఇక్కడ జీవజాతులు ప్రత్యేకమైన లక్షణాలను కలిగి అక్కడి వాతావరణానికి అనుకూలనాలను అడాప్టేషన్ పొంది ఉంటాయి. ఎడారి ఆవరణ వ్యవస్థలోని అంశాలు మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఏముంటుంది? 23% మిల్లీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం ఉంటుంది, అత్యధిక ఉష్ణోగ్రత ఉంటుంది. ఆ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అక్కడ జీవులు ఏం చేస్తాయి? కొన్ని ప్రత్యేక లక్షణాలను ఏర్పరచుకుంటాయి. వాటినే మనం ఏమంటాం? అడాప్టేషన్స్ అని అంటాం. మొత్తం భూభాగంలో 17% మేర ఎడారులు విస్తరించి ఉన్నాయి. సముద్రంలోని 5 లక్షల నుండి 1 కోటి రకాల జీవజాతులు ఉన్నాయని అంచనా. సముద్రంలో ఇండో పసిఫిక్ సముద్రంలో ఒక చదరపు కిలోమీటర్కి విస్తీర్ణంలో దాదాపు 1000కి పైగా జీవజాతులు ఉన్నాయి. దీనిని బట్టి ఇక్కడ జీవ వైవిధ్యం ఎంత ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ శాస్త్రవేత్తలు మరెన్నో జీవులను కూడా కనిపెడుతున్నారు. భూమి మీద కంటే సముద్రంలో ఎక్కువ జీవ వైవిధ్యం ఉంటుందండి. ఎడారి ఆవరణ వ్యవస్థ, వృక్ష జంతువులు. ఓకే, ఎడారి ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారులు ఏముంటాయి, వినియోగదారులు ఏముంటాయి, విచ్ఛిన్నకారులు ఏముంటాయి ఇప్పుడు చూద్దాం. పొదలు, గడ్డి జాతులు, కొన్ని వృక్షాలు ఎడారిలో ఉత్పత్తిదారులుగా అంటే ఆహార పదార్థాలను ఉత్పత్తి చేసే మొక్కలను మనం ఉత్పత్తిదారులు అని అంటాం. కాంతి శక్తిని వినియోగించుకొని ఆహార పదార్థాలను తయారు చేసుకోగలిగే జీవులను ఉత్పత్తిదారులు అంటాం. పొదలు, గడ్డి జాతులు, కొన్ని వృక్షాలు ఎడారి ఉత్పత్తిదారులుగా ఉంటాయి. ఇక్కడి పొదలు భూమి లోపలికి వ్యాపించి శాఖాయుతమైన వేరు వ్యవస్థ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వర్షాలు తక్కువ ఉంటాయి కాబట్టి, నీరు తక్కువ ఉంటుంది కాబట్టి వేరు వ్యవస్థ బలంగా ఉంటుంది. కాండాలు, పత్రాలు రూపాంతరం చెంది ముళ్ళు కంటకాలుగా మారితే ఏమవుతుంది? నీటిని తక్కువ కోల్పోతాయి కాబట్టి ముళ్ళు కంటకాలుగా మారుతాయి, లేదా మందంగా మారి ఉంటాయి, లేదా మందంగా రసభరితంగా ఉంటాయి. ఎడారుల్లో కనబడే కాక్టస్, బ్రహ్మజముడు ఒక రకమైన కాక్టస్ లాంటి మొక్కలు కాండాలు రసభరితంగా మారి నీటిని నిల్వ చేసుకొని ఉంటాయి. నీటి కొరత ఉన్నప్పుడు ఆ నీటిని వినియోగించుకుంటాయి. కొన్ని నిమ్న శ్రేణి రకాలైనటువంటి లైకెన్స్, ఎడారి మాస్, నీలి ఆకుపచ్చ శివరాలు మొదలైనవి కూడా ఉంటాయి. ఏమేమి ఉంటాయి? మొక్కలు ఉంటాయి, లైకెన్స్ ఉంటాయి, మాస్లు ఉంటాయి, నీలి ఆకుపచ్చ శివరాలు అనేటువంటివి ఉత్పత్తిదారులు ఎడారి ఆవరణ వ్యవస్థలో ఉంటాయి. నెక్స్ట్ వినియోగదారులు. కొన్ని రకాల జంతువులను మాత్రమే ఎడారిలో మనం చూస్తాం. గడ్డి భూమి, అటవీ ఆవరణ వ్యవస్థతో పోల్చినప్పుడు ఇక్కడ జంతు వైవిధ్యం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఆవరణ వ్యవస్థ
జీవులు నివసించడానికి అంత అనుకూలంగా ఉండదు కాబట్టి ఇక్కడ జంతుజాలం మునుక చాలా తక్కువగా ఉంటుంది, వైవిధ్యత కూడా తక్కువగా ఉంటుంది. నీటి కొరతను తట్టుకునే కీటకాలు, సర్వీసృపాలు, పక్షులు, క్షీరదాలు కొన్ని జాతులు మాత్రమే ఎడారుల్లో నివసిస్తాయి. కొన్ని సర్వీసృపాలు నిశాచరులుగా అంటే రాత్రిపూట మాత్రమే బయటికి వచ్చేటువంటి జీవులను ఏమంటాం మనం? నిశాచరులు, నాక్టోరనల్స్ అని అంటాం. నాక్టోరనల్స్. కొన్ని రకాల పక్షులు కూడా ఎడారుల్లో నివసిస్తాయి. ఎడారి ఓడగా పిలువబడే ఒంటె మొక్కలు లేత కాండాలను ఏం చేస్తుంది? ఆహారంగా తింటూ శరీరంలోని నీటిని సంరక్షించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఎడారి ఓడగా పిలువబడే ఒంటె ఏం చేస్తుంది? మొక్కల లేత కాండాల్లో తింటూ శరీరంలో నీటిని సంరక్షించుకుంటుంది. పెద్ద జంతువులు చాలా తక్కువగా ఉంటాయి. జంతువులలో ఎక్కువగా మాంసాహారులే అధికంగా ఉంటాయి. శాకాహారులు ఎందుకున్నామంటే అక్కడ మొక్కల శాఖ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ మాంసాహారులు అధికంగా ఉంటాయి. ఎడారి జంతువులు వివిధ రకాల బాహ్య శరీర ధర్మ అనుకూలనాలను ప్రదర్శించడం వలన అక్కడ వాతావరణాన్ని తట్టుకొని జీవించగలుగుతాయి. వాటి బాహ్య శరీరం, అంతర్గత శరీరం కూడా ఆ పరిస్థితులకు అనుగుణంగా మార్పు చెంది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒంటెని తీసుకున్నట్లయితే పొడవైన కాళ్ళు ఉంటాయి, పెద్దవిగా ఉండే కనురెప్పలు ఉంటాయి. విచ్ఛిన్నకారులు అది తక్కువ మొక్కలు, నిర్జీవ సేంద్రియ పదార్థాలు ఉండడం చేత విచ్ఛిన్నకారులు చాలా తక్కువగా ఉంటాయి. ఉష్ణమోచక శిలీంధ్రాలు థర్మోఫిలిక్ ఫంగై అయినటువంటి బ్యాక్టీరియాలు చాలా తక్కువ విచ్ఛిన్నకారులు నివసిస్తాయి. ఇది ఎడారి ఆవరణ వ్యవస్థ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు అటవీ ఆవరణ వ్యవస్థను గురించి తెలుసుకుందాం. అడవుల సముచ్చారాన్ని సేకరించి రకరకాల మొక్కలు, జంతు జాతుల పేర్లను రాయండి అని ఒక కృత్యం ఇవ్వవచ్చు. అంతర్జాలం లేదా పాఠశాల గ్రంథాల నుంచి అవసరమైన సమాచారాన్ని సేకరించి పట్టికలో రాయండి. వృక్షాలు, పొదలు, తీగలు, మాస్, శిలీంధ్రం, మరికొన్ని మొక్కలు, శాకాలు, మాంసాలు, రోడెంట్లు, పక్షులు, కీటకాలు. నెక్స్ట్ ఉత్పత్తిదారులు. అటవీ ఆవరణ వ్యవస్థలో ఉండే ఉత్పత్తిదారులు ఏంటి, వినియోగదారులు ఏంటి, విచ్ఛిన్నకారులు ఏంటి అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం. అడవుల్లో ఎక్కువగా మొక్కలే కనిపిస్తాయి. పరిణామంలో మరియు నిర్మాణంలో ఎక్కువ వైవిధ్యం కలిగి ఉంటుంది. ఎక్కడ ఎక్కువ వైవిధ్యం ఉంటుంది? అటవీ ఆవరణ వ్యవస్థలో ఎక్కువ వైవిధ్యం ఉంటుంది. అడవి ఏర్పడిన విధానాన్ని బట్టి అక్కడ వృక్ష సంపద ఉంటుంది. వృక్షాలతో పాటు పొదలు మరియు నేలపై పెరిగే మొక్కలు కూడా ఇక్కడ ఉంటాయి. అటవీ ఆవరణ వ్యవస్థలో ఉండే ఉత్పత్తిదారులు ఇవన్నీ. వినియోగదారులు కీటకాలైన చీమలు, పేడ పురుగులు, గొల్లబామలు, పురుగులు, వాటితో పాటు ఏనుగు, నీలగాయ జింకలు, ఉడతలు, గబ్బిలాలు వంటి శాకాహారులైన జంతువులు ఉంటాయి. మాంసాహారులైన సింహాలు, పులులు, పాములు, పక్షులు, బల్లులు, నక్కలు మొదలైనటువంటి జంతువులు కూడా ఉంటాయి. అటవీ ఆవరణ వ్యవస్థ ప్రత్యేకమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది. అటవీ ఆవరణ వ్యవస్థను వృక్షాల వయస్సు మరియు శీతోష్ణ స్థితి మరియు మృత్తిక రకాలను అనుసరించి వర్గీకరిస్తారు. అటవీ ఆవరణ వ్యవస్థను ఏం చేస్తారు? వృక్షాల వయస్సు మరియు శీతోష్ణ స్థితి, మృత్తిక రకాలను అనుసరించి మనం వర్గీకరణ కూడా చేయవచ్చు. శీతోష్ణ స్థితి పోషకాల యొక్క క్రియాశీలత, నీటి వనరులు మొదలైనటువంటి అంశాలను స్థానికంగాను ప్రాంతాల వారీగాను అటవీ పరిసరాలను ఏం చేస్తాయి? ప్రభావితం చేస్తాయి. శీతోష్ణ స్థితి అంటే టెంపరేచర్ అండి. పోషకాలు అంటే అక్కడ లభించేటువంటి పోషకాలు, నీటి వనరులు అవన్నీ కూడా స్థానికంగా ప్రాంతాల వారీగా మనం ఒక్కొక్క అటవీ పరిసరాల్లో ఒక్కొక్క విధంగా ఉండి వాటిని అడవులను ప్రభావితం చేస్తాయి. అడవులు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉన్నాయి. అవి మనకు ఆర్థికంగాను మరియు పర్యావరణంగాను విలువైన సేవలు అందిస్తున్నాయి. ఇక్కడ ఉండే విచ్ఛిన్నకాలు చనిపోయిన, కుళ్ళిపోయిన మొక్కలు, జంతువుల శరీరాలపై పెరిగే ఉష్ణప్రియ బ్యాక్టీరియా, శిలీంధ్రాల వంటి సూక్ష్మజీవులు అధిక సంఖ్యలో అటవీ ఆవరణ వ్యవస్థలో ఉంటాయి. ఆవరణ వ్యవస్థలో శక్తి ప్రవాహం. శక్తి ఏ విధంగా ప్రవహిస్తుంది? సజీవ ప్రపంచ మనుగడ అనేది ఆవరణ వ్యవస్థలో శక్తి ప్రవాహం, పదార్థాల ప్రసరణపై ఆధారపడి ఉంటుంది. సజీవ ప్రపంచ మనుగడ అనేది ప్రపంచంలో ఉండే అన్ని జీవజాతుల యొక్క మనుగడ అనేది ఆవరణ వ్యవస్థలో ఉండే శక్తి ప్రవాహం, పదార్థాల ప్రసరణ పైన ఆధారపడి ఉంటుంది. వివిధ రకాల జీవక్రియలు నిర్వహించడానికి శక్తి అనేటువంటిది అవసరం. ఈ శక్తి సూర్యుని నుండి లభిస్తుంది. అంతరిక్షంలో సౌరశక్తి సూర్యకిరణాల రూపంలో ప్రసరిస్తుంది. సౌరశక్తిలో దాదాపు 57% సూర్యశక్తి వాతావరణంలో శోషించబడుతుంది. మొత్తం 100% అయితే అందులో 57% ఏమవుతుంది? వాతావరణమే శోషించుకుంటుంది మరియు అంతరిక్షంలో వెదజల్లబడుతుంది. 36% సౌరశక్తి
భూమిని నీటిని వేడి చేయడానికి ఉపయోగపడతాయి. 36% ఏం చేస్తుంది, భూమిని వేడి చేయడానికి, నీటిని వేడి చేయడానికి, నీటి ఆవిరి చేయడానికి ఉపయోగపడుతుంది. దాదాపు 8% సౌరశక్తిని మొక్కలు చేరుతుంది. 8% చేరుకుంటుంది, అందులో మొత్తం వినియోగించు. దీనిలో 2% మాత్రమే కిరణజన్య సంయోగక్రియలో వినియోగించబడుతుంది. ఈ 2% కాంతిని ఉపయోగించుకొని ప్రపంచానికి మొత్తం ఆహార పదార్థాలని మొక్కలు అందిస్తున్నాయి. మొత్తం 100% అనుకుంటే అందులో 57% ఈ అంతరాన్ని అంటే అంతరిక్షంలోనికి వెదజల్లుతుంది. 57% అంతరిక్షంలోనే ఉంటుంది. మిగతా 36% ఏమవుతుంది, భూమిని నీటిని వేడి చేయడానికి, ఆవిరి చేయడానికి ఉపయోగపడుతుంది. మిగతా 8% మొక్కలకు చేరుతుంది. చేరిన వాటిలో 2% మాత్రమే ఏమవుతుంది, ఫోటోసింథసిస్కి ఉపయోగపడుతుంది. ఇది 100% కాంతి ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. మొక్కలో నిల్వ ఉన్న శక్తి ఆవరణ వ్యవస్థలో ఆహారపు గొలుసుల రూపంలో ప్రవహిస్తుంది. ఆహారపు గొలుసులో సాధారణంగా ఉత్పత్తిదారులు, శాకాహారులు, మాంసాహారులు మరియు ఉభయహారులు తింటాయి. శాకాహారులు, మాంసాహారులు, ఉభయహారులు అంటే రెండింటిని తినేటువంటి వాటిని ఉభయహారులు అంటారు. అంటే శాకాహారులు, మాంసాహారులు రెండింటిని తినేటన్ని ఏమంటారు, ఉభయహారులు. ఫర్ ఎగ్జాంపుల్ మానవుడు ఎగ్జాంపుల్, మనం మొక్కలను తింటాం, ఆకుకూరలు, అన్ని పప్పులు, ధాన్యాలు మరియు నాన్ వెజ్ తింటాం కాబట్టి మనం ఏమంటాం, ఉభయహారులు అంటాం మనల్ని. శాకాహారులు, మాంసాహారులు, ఉభయహారులు అన్నీ కూడా వినియోగదారులే. ఉత్పత్తిదారుల నుండి వినియోగదారుల్లోకి శక్తి ప్రవహిస్తుంది. ప్రతిసారి శక్తి బదిలీ అయ్యేటప్పుడు 80 నుంచి 90% స్థితి శక్తి శ్వాసక్రియ మరియు ఇతర విధానాల ద్వారా ఉష్ణ రూపంలో ఏమవుతుంది, విడుదలవుతుంది. ఎంత శాతం, 80 నుంచి 90% ఉష్ణ రూపంలో విడుదలవుతుంది. ఇది ఆవరణ వ్యవస్థ యొక్క పాఠ్యాంశం. ఈ పాఠ్యాంశంలో మనం నేర్చుకున్నటువంటి అంశాలు మనం చూసినట్లయితే, ఆవరణ వ్యవస్థ ఈకోసిస్టమ్ అనే పదాన్ని ఏజీ టాన్స్లే మొదటిసారిగా ఉపయోగించాడు. జీవ నిర్జీవ కారకాల మధ్య పరస్పర సంబంధాన్ని ఆవరణ వ్యవస్థలో భాగంగా అధ్యయనం చేయవచ్చు. జీవ నిర్జీవ కారకాల మధ్య పరస్పర సంబంధం. ఆవరణ వ్యవస్థలో సజీవులైన మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు జీవ సంబంధ అంశాలు. ఏమేమిటివి, మొక్కలు ఉంటాయి, జంతువులు ఉంటాయి, సూక్ష్మజీవులు కూడా అండి, ఇవి కూడా జీవ అంశాలే. ఏంటివి, జీవ అంశాలు. ఆవరణ వ్యవస్థలో సూర్యకాంతి, మృత్తిక, నేల, నీరు నిర్జీవ అంశాలు. కాంతి, మృత్తిక, నీరు ఇవన్నీ ఏంటివి, నిర్జీవ అంశాలు. మన చుట్టూ అనేక రకాల ఆవరణ వ్యవస్థలు ఉన్నాయి. తెలుసుకున్నాం కదా ఇంతకుముందుకే. మంచినీటి ఆవరణ వ్యవస్థ, ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థ, అటవీ ఆవరణ వ్యవస్థ, గడ్డి ఆవరణ వ్యవస్థ, ఎడారి ఇవన్నీ కూడా అనేక రకాలైనటువంటి ఆవరణ వ్యవస్థలు. ఆహారపు గొలుసు, ఆహారపు జాలకం జీవ నిర్జీవ అంశాల మధ్య పరస్పర సంబంధాన్ని పోషణ మరియు శక్తి రూపంలో సూచిస్తాయి. ఆహారపు గొలుసుల్లో 3 స్థాయిలు ఉంటాయి. ఉత్పత్తిదారులు, శాకాహారులు, మాంసాహారులు, వీటిని వినియోగదారులు అని అంటారు. ప్రతి దశలో విచ్ఛిన్నకారులు ఉంటాయి. ఉత్పత్తిదారులు సూర్యరశ్మిని గ్రహించి ఏం చేస్తాయి, ఆహార పదార్థాన్ని తయారు చేసుకుంటాయి. ఫోటోసింథసిస్ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. వినియోగదారులు ఉత్పత్తిదారులు లేదా మొక్కలను తిని, జంతువులను ఆహారం తిని వాటి నుండి శక్తిని గ్రహిస్తాయి. వినియోగదారులు ఏం చేస్తాయి, ఉత్పత్తిదారులను లేదా మొక్కలను తినే జంతువులను ఆహారంగా తిని వాటి నుంచి శక్తిని గ్రహించుకుంటాయి. విచ్ఛిన్నకారులు మొక్కలు, జంతు వ్యర్థ పదార్థాల నుండి లేదా చనిపోయిన కుళ్ళిన మొక్కలు, జంతు శరీరాల నుండి ఆహారాన్ని తీసుకుంటాయి. బ్యాక్టీరియా, శైవరాలు ఇవన్నీ ఏం చేస్తాయి, చనిపోయిన వాటి నుంచి ఆహారాన్ని తీసుకొని దాన్ని కుళ్ళింపజేసి నెలకు మృతిగా ఎరువుగా ఉపయోగపడతాయి. ఇవి ఆహారాన్ని తీసుకుంటాయి. అందుకే వీటిని ఏమన్నా విచ్ఛిన్నకారులు అని అన్నారు. ఇది ఆవరణ వ్యవస్థకు సంబంధించినటువంటి పాఠ్యాంశం. ఓకే, ఇక్కడ ఒక ఆవరణ వ్యవస్థ శక్తి ప్రవాహం అనేటువంటిది ఒక చిన్నది ఉంది చూడండి. ఆవరణ వ్యవస్థలో ఆహారపు గొలుసులో శక్తి ప్రవాహాన్ని వివరించే చిత్రాన్ని చూడండి. ఈ చిత్రంలో డబ్బాలు జీవద్రవ్య రాశి, గొట్టాలు సజీవుల మధ్య శక్తి ప్రవాహ మార్గాన్ని ఎనర్జీ ఫ్లోను సూచిస్తాయి. డబ్బాల పరిమాణం ప్రతి గొట్టం నుండి ప్రవహించే శక్తి పరిమాణాన్ని సూచిస్తుంది. ఎల్ అనేటువంటిది లోపలికి ప్రవహించే శక్తి, ఎలి అనేటువంటి మొక్కలు శోషించుకున్న కాంతి శక్తి, మొత్తం ప్రాథమిక ఉత్పత్తి పీజీ అనేటువంటి శోషణలో వినియోగించిన మొత్తం శక్తి ఏ, మిగిలిన ప్రాథమిక ఉత్పత్తి, ద్వితీయ ఉత్పత్తి, వినియోగించబడిన శక్తి, వినియోగదారులచే శోషించబడిన శక్తి ఎన్యు అనేది వినియోగించబడని శక్తి
శక్తి NU. NE అనేది వినియోగదారులతో శోషించబడిన శక్తి, గ్రహించబడిన శక్తి. R అనేటువంటిది శ్వాసక్రియ. P అనేటువంటిది ద్వితీయ ఉత్పత్తి. PN అనేది మిగిలిన ప్రాథమిక ఉత్పత్తి. ఆవరణ వ్యవస్థలో శక్తి ప్రవాహాన్ని చిత్ర రూపంలో సరళంగా సూచించవచ్చు. బొమ్మలలో డబ్బాలు ప్రతి స్థాయిలో ఏం చేస్తాయి? శక్తిని సూచిస్తాయి. సరాసరి కాంతి శక్తిలో దాదాపు సగం ఆకుపచ్చని మొక్కలపైన పడి కిరణజన్య సంయోగక్రియ యాంత్రికం ద్వారా శోషించబడుతుంది. అందులో 1 to 5% మాత్రమే ఆహార శక్తిగా మారి మిగిలినదంతా ఉష్ణ రూపంలో వాతావరణంలో కలుస్తుంది. ప్రతి దశలో కిరణజన్య సంయోగక్రియలు జరిగే దశలో ఏమవుతుంది? 1 to 5% మాత్రమే ఆహార శక్తిగా మారి మిగతాదంతా ఏంది? ఉష్ణం రూపంలో బయటికి విడుదలవుతుంది. ఆవరణ వ్యవస్థలో మొక్కలు లేదా ఉత్పత్తిదారుల్లో నిక్షిప్తమైన శక్తిని ప్రాథమిక ఉత్పత్తి అని అంటాము. కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఉత్పత్తి అయిన శక్తి సమగ్ర ప్రాథమిక ఉత్పత్తి అవుతుంది. దీన్నే PG అని అంటాం లేదా ఏతో సూచిస్తారు. ఉత్పత్తిదారులో శ్వాసక్రియ అనంతరం మిగిలిన శక్తి కర్బన పదార్థాలలో నిల్వ ఉంటుంది. ఉత్పత్తిదారుల్లో శ్వాసక్రియ అయిపోయిన తర్వాత మిగిలిన శక్తి ఎక్కడ ఉంటుంది? కర్బన పదార్థాలు నిల్వ ఉంటుంది. దీనిని మిగిలిన ప్రాథమిక ఉత్పత్తి ఏమంటాం? ప్రాథమిక ఉత్పత్తి అని అంటాం. దీనిని PNతో సూచిస్తాం. ప్రాథమిక ఉత్పత్తి PNతో సూచిస్తాం, అక్షరం సూచిస్తాం. మొక్కలపై ఆధారపడే ప్రాథమిక వినియోగదారులు ఉత్పత్తిదారులలో ఉన్న ఆహార ఉత్పత్తి సామర్థ్యాన్ని సూచిస్తాయి. రసాయనిక స్థితిజ శక్తి రూపంలో మొక్కల్లో నిల్వ ఉన్న ఆహార పదార్థాన్ని ప్రాథమిక వినియోగదారులు తీసుకుంటాయి. ఏం చేస్తాయి? రసాయనిక స్థితి శక్తి రూపంలో మొక్కల్లో నిల్వ ఉన్న ఆహార పదార్థాల నుంచి మొక్కలు అనుకుంటే వాటిని తినేటువంటివి ప్రాథమిక వినియోగదారులు అంటాం. ప్రాథమిక వినియోగదారులు తీసుకుంటాయి. ఇందులో చాలా మొత్తం ఉష్ణ రూపంలో విడుదలై ఆవరణ వ్యవస్థ నుంచి కోల్పోతుంది. ఇది తీసుకునేటప్పుడు ఏం చేస్తుంది? కొంత ఈ ప్రాథమిక వినియోగదారులు తీసుకుంటాయి, కొంత ఉష్ణ రూపంలో మళ్ళీ ఆవరణ వ్యవస్థలోనికి వెళ్ళిపోతుంది. ఇది శ్వాసక్రియలో ఉత్పత్తి అవుతుంది. కొద్ది శాతం మాత్రమే జీవ పదార్థంలో రసాయనిక శక్తి రూపంలో స్థిరపడుతుంది. మళ్ళీ కొంచెం ఈ జీవిలో ప్రాథమిక వినియోగదారులు కొంచెం స్థితి శక్తి రూపంలో శక్తి నిల్వ ఉంటుంది. ఇదే పద్ధతి ద్వితీయ వినియోగదారు లేదా ప్రాథమిక మాంసాల స్థాయిలోను ఆ తర్వాతి స్థాయిలోను కొనసాగుతూ ఉంటుంది. ఇట్లనే ప్రతి స్థాయిలో కొంత స్థితి శక్తి రూపంలో శక్తి నిల్వ ఉంటుకుంటూ కొంచెం ఉష్ణ రూపంలో నష్టపోతూ ఉంటుంది. ప్రతి దశలో ఒక స్థాయి నుండి మరొక పోషక స్థాయికి శక్తి బదలాయింపు జరిగేటప్పుడు అధిక మొత్తంలో శక్తి ఉష్ణ రూపంలోకి మారిపోతుంది, తగ్గుతూ ఆవరణ వ్యవస్థలోకి శక్తి తిరిగి చేరదు. ఏమవుతుంది? అధిక మొత్తంలో శక్తి ఏమవుతుంది? ఉష్ణ రూపంలోకి మారుతూ పోయి తగ్గుతుంది. ఆవరణ వ్యవస్థలోకి శక్తి తిరిగి చేరదు. అది మళ్ళీ మొక్కల నుంచి ఈ విధంగా కంటిన్యూస్ ప్రాసెస్ అనేటువంటిది జరుగుతుంది. ఆవరణ వ్యవస్థలో శక్తి ప్రవాహం. ఇక్కడ ఏ సూత్రం ఏంటి లేదు, జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఏంటంటే ప్రతి స్థాయిలో శక్తి అనేటువంటిది కొద్ది శాతం మాత్రమే స్థితి శక్తి రూపంలోనికి మారి మిగిలిన శక్తి మొత్తం ఏమవుతుంది? శ్వాసక్రియ పద్ధతిలో ఉష్ణ రూపంలో నష్టపోతూ ఉండడం జరుగుతుంది అనేటువంటిది చెప్పడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ.